న్యూస్ 81 కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్లో గల రెడ్డి కన్వెన్షన్ హాల్లో జరుగుతున్న నవాహ్నిక మహాభారత ప్రవచన మహాయజ్ఞం ఈరోజుతో 8వ రోజుకు చేరింది. శృంగేరి శారదా పీఠం ఆస్థాన పండితులు, ప్రవచన నిధి బ్రహ్మశ్రీ డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారిచే అద్భుతంగా సాగిపోతున్న ఈ ప్రవచన జ్ఞాన యజ్ఞంకు వచ్చే భక్తులతో రెడ్డి కన్వెన్షన్ హాల్ కిక్కిరిసిపోతుంది. వచ్చిన భక్తులందరికీ నిర్వాహకులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తున్నారు. ప్రముఖ పౌరాణిక వేద పండితులు బ్రహ్మశ్రీ సభాపతి తిగుళ్ల విశుశర్మ శాస్త్రి గారిని ఘనంగా సన్మానించారు. విశుశర్మ గారిని శాస్త్రి గారు సన్మానించారు. ఈనాటి కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రివర్యులు తాటిపర్తి జీవన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు జరిపి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆధ్యాత్మికత ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని అన్నారు. కోరుట్ల మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు హాజరై ప్రత్యేక పూజలు జరిపి శాస్త్రి గారిచే ప్రసాదం అందుకున్నారు. జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ దావసంత సురేష్ ప్రసాదం అందుకున్నారు. డిసిఎంహెచ్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డిని శాస్త్రి గారు శాల్వాతో సన్మానించారు. మాజీ మార్క్ఫెడ్ చైర్మన్ లోకబాపు రెడ్డి శాస్త్రి గారిచే ప్రసాదం అందుకున్నారు. పక్కవాడి జాగా కబ్జా చేసే దుర్యోధనులు మన నిత్యజీవితంలో కూడా కనిపిస్తారని ఈ సందర్భంగా అన్నారు. చెప్పుడు మాటలు విని చర్యలకు పాల్పడితే కిందపడటం ఖాయమని, దీనికి దృష్టాంతం మహాభారతమే అని అన్నారు. ఈనాటి కార్యక్రమంలో ప్రతిరోజు జరిగే అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో 75 మంది సత్యసాయి సేవా సమితి సభ్యులు పాల్గొని సేవలు అందిస్తున్నారు. నిర్వాహకులు చెట్ల చంద్రశేఖర్, శీల శ్రీనివాస్, మార కైలాసం, కోటగిరి శ్రవణ్ కుమార్, బోనగిరి రామనారాయణ, ముసిపట్ల దేవేందర్, జిల్లా ప్రభాకర్, నూనె కుమార్, మార రాజేశం, ఎర్ర అశోక్, క్యాస శేఖర్, కేఎల్ గ్రూప్స్ అధినేత కొండ లక్ష్మణ్ మరియు టీవీ సూర్యం, గీతా భవన్ కార్యదర్శి పాంపట్టి రవీందర్, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. జగదాచార్యులైన శ్రీకృష్ణ భగవాని పాదపద్మములకు అనేక నమస్కృతులు సమర్పిస్తూ నవాహ్నికంగా మహాభారత ప్రవచన యజ్ఞానికి విచ్చేసిన మాతలకు, భక్తులకు, అలాగే ఆర్టీఏ మిత్రులు శ్రీమాన్ అలాగే ఎంతో మరి దినంగా పరిగెత్తుతుంది. మన జీవితం ఏదైతుందో ఎన్ని కార్యక్రమాలు చెప్పినా, ఎంత ఉన్నత పొందినా కానీ మానవులు చివరి కావాల్సింది ఆధ్యాత్మిక చింతన. మనం పృథ్వీచ్చేది అన్నిటికంటే ఎక్కువగా ఆధ్యాత్మిక చింతన అటువంటి ఆధ్యాత్మిక భావనలు పత్రాలు చేయడం ఎంతో సౌభాగ్యంగా నేను భావిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదంగా నిర్వహిస్తున్నటువంటి మరి ఇక్కడి మా ఆధ్యాత్మిక బృందం వారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తాను. వాస్తవంగా మా అలాంటి వారికి అర్థంగా ఈ అవకాశం లభిస్తుంది. వారు స్వయంగా దర్శనం చేసుకొని వారి ప్రవచనాలను ఏదైతుందో ప్రత్యక్షంగా వినే విధంగా, మేము టీవీలలో ఏదైతుందో వారి ప్రవచనాలను ఎప్పుడు గమనిస్తుంటాం, ఎప్పుడు వింటుంటాం ఆధ్యాత్మికంగా. అటువంటి వాళ్ళు ఏదైతుందో ప్రత్యక్షంగా వాళ్ళ వీళ్ళ విందుగా వినేటువంటి ఒక వారి సౌభాగ్యం అవకాశం లభించినందుకు నిజంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ ముఖ్యంగా బ్రహ్మశ్రీ
బాచపల్లి శాస్త్రి గారికి ఏదైతుందో మరి ఈ ప్రాంత పక్షాన నేను మరి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను. తనలో కలుపుకునేది మట్టి మాత్రమే. ధనవంతుడిని స్పెషల్ గా కలుపుకుంటుంది, ధనహీనుడిని ప్రత్యేకంగా అని ఏవేదో పంచభూతాలకు మనందరం సమానం. అందుకే రియాలిటీలో బతకండి, యథార్థ జీవితం ఆలోచించండి. అది కావాలి, అది జ్ఞానం. కాబట్టి మిగతావన్నీ నటన అంతే. అందుకే అన్నమాచార్యుల వారి జీవితం తెలుసా? మొదలు భోగం, మొదలు రాగం, రాగాలు భోగాలు పెంచుతాయి. భోగాలు కేరాస్, యోగం శాశ్వతత్వాన్ని ఇస్తుంది. అందుకే అన్నమాచార్య గారు నానాటి బ్రతుకు నాటకము, పుట్టుటయు నిజము పోవుటయు నిజము, నట్టనడిమి ఇదంతా నాటకమే. ఇది సత్యం. అందుకే ధర్మరాజు చెప్తున్నాడు కదా, ఎంత గొప్ప మాటలు అంటే ఇది. భీష్ముడు చెబుతున్నాడు ఏమని? నాయన యుధిష్ఠిరుడు ఎక్కడ ఉంటే ఆ రాజ్యం బాగుంటుంది. యుధిష్ఠిరుడు ధర్మరాజు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు బాగుంటారు. ఒక్క మంచివాడు ధర్మంగా బతికితే వాడి వల్ల వాడి గ్రామం అంతా బాగుపడుతుంది. ఒక్క మంచివాడు ఒక ఊళ్ళో ఉంటేనే ఊరు బాగుపడితే, ప్రతి కుటుంబంలో ఒక మంచివాడు ఉంటే ఇక చెప్పండి ఎలా అవుతుంది? ఇంటికి ఒక్కడైనా ఉండాలి. ధర్మరాజు ఉన్న చోటు వర్షాలు పడతాయి, వేదఘోష ఉంటుంది. ధర్మరాజు ఉన్న రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. వాయువు అల్పపీడనాలు ఉండవు. వర్షాలు పడుతున్నాయి, ఏం పడుతున్నాయి? వర్షాలు సరిగ్గా పంటలు పోసే టయానికి వర్షం. ధాన్యం ఇంటికి తీసుకెళ్ళాలి, తడిసింది. ఏమిటి ఈ వైపరీత్యాలు? ఏమిటి ఈ ప్రకృతి యొక్క క్షోభ? ఏమిటి ఇంత? మానవుల హెచ్చరిక, మానవుల హెచ్చరిక. తినాలి అన్నప్పుడు కంచెలో ఉన్న అన్నం మీద మన్ను పడుతున్నదంటే అధర్మం పెరుగుతున్నట్టు లెక్క. అధర్మం పెరగడానికి ప్రకృతి మొట్టమొదలు ఆశ్రయిస్తుంది. తప్పు చేస్తున్నారు, జాగ్రత్త పడండి. తప్పు చేస్తున్నారు, జాగ్రత్త పడండి. సర్వ మానవ జీవనాలను సరిది చూసేది, సరిది చెప్పేది ప్రకృతి. అల్పపీడనం వచ్చింది, వాయుపీడనం వచ్చింది, ఋతుపవనాలు సరిగ్గా రావట్లే, వర్షాకాలం వర్షాలు పడట్లే, చలికాలం పొద్దున చలి పెడుతోంది, మధ్యాహ్నం ఎండగా ఉంటుంది, మళ్ళీ సాయంత్రం వర్షం పడుతోంది. ఒకే రోజు 3 కాలాలు చూపిస్తున్నది. అంటే ఏదో జరుగుతోంది. ఇంకా మించితే ఏమవుతుంది? భూమి కదులుతుంది, భూకంపం. ఇంకా కదిలితే ఏమవుతుంది? సముద్రం తీగలు దాటనంత వరకు నియమం. సముద్రం తీగలు దాటదు. ఎందుకంటే సముద్రానికి ఒక నియమం ఉంటుంది, తీగలు దాటకూడదు. కానీ ఆ సముద్రమే కనుక తీరం దాటితే దాన్ని ఏమంటారు? సునామీ అంటారు. తీరం దాటితే సునామీ. భూమి కదిలితే వినయ తాండవం. పంచభూతాలు జాగ్రత్తగా ఉండండి అని చెప్తాయి. అందుకే భూమిని నమ్ముకోండి, అమ్మకండి, నమ్మండి. గాలిని నమ్మండి, నీరును నమ్మండి. భాగవతంలో ఒక చోట రాస్తారు, కలికాలం యొక్క పరాకాష్ఠ ఏమిటి అంటే, ఎక్కడైతే నీరు అమ్మటం మొదలు పెట్టారో, గాలి అమ్మటం మొదలు పెట్టారో, అప్పుడు కలి యొక్క వికృత రూపం వచ్చినట్టే.
ధర్మపురి గంగలో కూర్చొని ఇప్పుడు మేము కింగ్లీ మాటలు అవుతాం. గంగోడ్తో కూర్చొని ఆ చిన్నతనంలో 94-93లో ఈ సంక్రాంతి వస్తే మంచి చకినాలు తీసుకొని మంచి అద్భుతమైనటువంటి రేణమండి వస్తే ఇంట్లో ఫ్యానా అన్నా ఫ్యాన్ కూడా లేపాయి. హాయిగా నువ్వే మంచం మీద పడుకుంటే ఎంత కమ్మడి నిద్ర. పరుపు మీద పడుకున్నప్పుడు పైన ఓ 40,000 రూపాయల ఒక అద్భుతమైనటువంటి క్యారియర్ వేసి ఇవన్నీ పెట్టుకొని వీడు గుడ్ల గుప్పలాగా కళ్ళు తెరి కూర్చుంటాడు. భయం ఉండదు, గోసంపద పుష్కలంగా ఉంటుంది. తస్మాత్ తత్ర నివాసంతో చన్నం యత్నేన ధీమతః గతించ పరమాం తత్ర నోత్సగే వక్తు మన్యత. ఈ డిపార్ట్మెంట్ చాలా గమ్మత్తైన డిపార్ట్మెంట్. ఇప్పుడు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కూడా ఇంటెలిజెంట్ గా వాడుతున్నటువంటి ప్రభుత్వాలు. నిజానికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చాలా జాగ్రత్తగా ఉంటేనే దేశం బాగుంటుంది. ఈ దుర్యోధనుడికి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వచ్చి వెంటనే ఒక సమాచారం ఇస్తాడు. స్వామి, ఇప్పుడే మాకు ఒక కిస్తాన్, ఎక్కడ మత్స్య దేశం, నేను చెప్పాను కదా, రాజస్థాన్ విరాట నగరం జయపూర్ విరాట మహారాజు పరిపాలించిన. తెల్లారి లేచేసరికి వాడి శవం ఉంది. కీచకుణ్ణి చంపేశారా తాత? ఉండవచ్చు. ఏం రాష్ట్రం? అద్భుతమైనటువంటి దేశం, రాష్ట్రం అది. విరాట మహారాజు రెండో పాండవులు వీరుడైనటువంటి భీముడు, మూడవ వాడు మద్రదేశానికి రాజైనటువంటి శల్యుడు, నాలుగవ వాడు ఎవడు అంటే విరాట మహారాజుకు బావమరైనటువంటి సురేష్ణాదేవికి సోదరుడైనటువంటి కీచకుడు. ఉన్నవాడెవడు? భీముడు. ఇది ఇంటెలిజెన్స్, ఇది విచారణ. ఇది మొత్తం విచారణ చేస్తున్నారు, స్క్రూటినీ చేస్తున్నారు, పరిశోధన చేస్తున్నారు. మొత్తం సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, సిబిఐ సిఐబిలా మొత్తం అన్ని డిపార్ట్మెంట్ కలిసి పంచపాండవులు ఎక్కడ ఉన్నారు వెతికి పట్టుకుంటే మనం రిలాక్స్ అయిపోతాం. అనగానే నేను భీష్మ ద్రోణ కృప కర్ణులతో కలిసి ఉత్తరం వైపు నుంచి విరాట నగరాన్ని ముట్టడిస్తాం. వచ్చి మేము పట్టుకుంటాం, చూద్దాం. వీడవచ్చము అస్మత్ సేనపై వీడవచ్చము కుంతి సుత మధ్యముండో సమరస్తే మాభిరామాకృతిన్న. ఇలా దీని అర్థం ఏంటో తెలుసా? దీని అర్థం ఎంతకు బాగా, ఏ జీవిని చూస్తే వనములో ఉన్నటువంటి జంతువులన్నీ భయపడతాయో, ఏ జీవి వేటకు వెళ్ళకుండా టీవీగా కూర్చొని ఉంటుందో, ఏ జీవి యొక్క నడుమల ఏళ్లుగా ఆకలితో నకనకలాడిపోయి
గారికి మీరు చెప్పి ఒక 10 నిమిషాల తర్వాతనే ట్రైనింగ్ హాల్ ఓపెన్ అవుతుంది. అప్పటి వరకు సిద్ధంగా కూర్చోవలసిన ప్రార్థన వేదిక పైకి ఈ వేళ ప్రత్యేకించి రచించినటువంటి వారు మాజీ ఎమ్మెల్యే వారికి ఆర్థికమైనటువంటి ఈ వేళ శ్రీకాంత్ రెడ్డి గారు పదవీ ఫలం ఫలాన్ని ప్రతి వారు ఆశిస్తులతో కృష్ణమైనటువంటి మోక్షంగా అటువంటి పూర్ణత్వం ఇచ్చేటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు అందరికీ ఉంది. ఆయురాగంలో భోగభాగ్యాలు అందరికీ మనందరికీ కలిగి నిరంతరం ధర్మ మార్గం వైపు మనల్ని నడిపించవలసిందిగా 9 రోజుల్లో ఒక్కరోజైనా ఇక్కడ కూర్చుని 4 అక్షరాలు ఈ అవకాశం కల్పించిన పరమాత్మకి అద్భుత వాణితో ఆయన పేరే సంతోషుడు కనుక అందరినీ సంతోషపరిచే విధంగా అద్భుతమైనటువంటి గరణముతో మనందరినీ మంత్రముగ్ధులు చేసి మహాభారతంలో మునిగేట్టు చేసినటువంటి సంతోషపరచడానికి ఆయురారోగ్య భోగభాగ్యాలు పరమేశ్వరుడు ఇవ్వాలని మనసారా ప్రార్థన చేస్తూ అవకాశం కల్పించిన ఈ యొక్క పుణ్యవంతమైనటువంటి నవోదయ భక్తులకు